ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా నెగిటివ్ ఎనర్జీ సోల్ అయితే వీటిని క్లోజ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ ఇన్ హంటెడ్ హోటల్. ఆల్మోస్ట్ ఇప్పటికీ 5-6 ఇంకా అంతకుమించి ఎక్కువ తీసాను అనుకుంటా 100 హోటల్స్లలో వీడియోస్. ఈరోజు ఇంకొక 100 హోటల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. ఈ హోటల్ ఎక్కడుందంటే మన వైజాగ్లో ఉందన్నమాట. ఇంతవరకు హైదరాబాద్లో తీసాను, తర్వాత బెంగళూరులో తీసాను, ఈరోజు వచ్చేసి వైజాగ్లో తీస్తున్నాను ఫర్ ది ఫస్ట్ టైం. ఈ హోటల్ పర్టికులర్లీ ఇక్కడ కూడా సమ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని తెలుసుకున్నట్టే. ప్రతిసారి మీకు డౌట్ రావచ్చు, ఏంటి మీరు అలాంటి హోటల్స్కి ఎందుకు వెళ్తారు, లేకుంటే వెళ్ళిన హోటల్స్లలో జరుగుతాయని. వెళ్ళిన హోటల్స్లలో జరిగింది వచ్చేసి ఒక నేను బాబ్జీ తీసింది అనుకుంటా. నార్మల్గా వెళ్ళాము, అక్కడ జరిగింది. కర్ణాటకలో ఇలా చెప్పి వెళ్ళామా లేకుంటే అది కూడా కొన్ని వచ్చేసి పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని, అంటే మన సబ్స్క్రైబర్లు చాలామంది ఇప్పుడు ఉన్నారు కదా, సో అలా కొంతమంది సజెషన్ చేసినట్టు తీస్తున్నాం అనమాట. సో ఇది కూడా అలాంటి లొకేషన్ గైస్. ప్రజెంట్ వచ్చేసి వైజాగ్లో మనం ఉన్నాము. రీసెంట్గా మేబీ షార్ట్ వీడియోస్ కానీ, లేకుంటే స్టోరీస్ కానీ, లేకుంటే యూట్యూబ్లో కూడా వీడియో మేబీ వ్లాగ్ అప్లోడ్ చేశానో లేదో, ఎందుకంటే నేను ఏ వీడియో ముందు చేస్తానో ఏ వీడియో వెనక చేస్తానో తెలియదు కాబట్టి సమ్ టైమ్ మిస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ప్రజెంట్ ఉండేది మనం వైజాగ్లో, నేను మన బాలుగాడు. హలో గైస్, నా అన్నీ చెప్పినా బాగానే ఉంది. పక్కన శ్మశానం ఉండేది చెప్పలేదే. శ్మశానం కూడా పక్కన ఉందా? నువ్వు గమనించావా? గమనిలే, చూడు ఒకసారి చూసినావు ఆల్రెడీ. సో ఆల్రెడీ మేము చెక్ ఇన్ అయ్యాము అనమాట రూమ్లో. ఇప్పుడు 9కి అయ్యాము, కానీ మీకు మిడ్ నైట్లోనే స్టార్ట్ చేద్దాము, మిడ్ నైట్లోనే చెప్దాము అనేసి ఆడ బోర్డు అదే. ఎందుకంటే నేను చెప్పేది, దీని పక్కన రిసార్ట్ ఉంది కదా, మరణించిన వారిది ఏదో ఉంటారు కదా ఇంకోటి ఆడ బోర్డు ఉంది, అది చూసి నేను చెప్తాను. పూడ్చిపెట్టే స్థలం. ఎస్, టైం కూడా చూపి ఒకసారి. హే గూగుల్, వాట్ ఈస్ టైమ్ నౌ? The time is 1:03 AM. సో 1:03 అవుతుంది. మేము వచ్చి చాలాసేపు అయిందనమాట రూమ్లోకి చెక్ ఇన్ అయ్యి. సో అప్పటి నుంచి మాకైతే ఏమీ అనిపించలేదు. ఇప్పుడు వచ్చేసి 1 గంట అయింది. ఇప్పుడు కెమెరాలన్నీ ఆన్ చేసి పెడతాము అనమాట. సో చూద్దాము ఏం జరుగుతుంది అనేసి. సో 12కి కూడా మేము ఆన్ చేసాము, ఏం జరగలేదు. ఈ ఫ్లోర్లో మనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎంటీ ఫ్లోర్ అంతా ఇది, ఎవరు లేరు. ఫ్లోర్ అంతా అవుట్ కట్స్ కదా, అంతా బయట ఇది, ఎవరు లేరు. ఇందాక నేను అదే 12 ఆ టైంలో కూడా కాస్త గమనించాను ఏదో సౌండ్ వచ్చినట్టు. బట్ నేను ఇప్పుడు మళ్ళీ ఎవరైనా ఉన్నారేమో అనుకున్నా, బట్ ఎవరైతే లేరంట. సో చలో ఇంకా చూసేయండి ఏం జరుగుతుందో. ఈ హోటల్లో కొత్తగా జరుగుతుందా, రొటీన్ జరుగుతుందా, లేకుంటే బాలుగడు ఏమన్నా గాల్లో లేస్తాడా, లేకుంటే ఇక్కడ ఉండే వస్తువులు గాల్లో లేస్తాయి చూడండి. గాల్లో లేడానికి గంగా సినిమా అనుకున్నావా, ఇటు లేచి ఇటు పోవడానికి. సో ఓకే గైస్, ఇంకా చలో కెమెరాలన్నీ సెటప్ చేసేస్తాను. సో ఈ గోప్రో ఇక్కడే ఉంటుంది, సో బెడ్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఇది ఉంటుంది. తర్వాత నైట్ విజన్ కూడా ఒక చోట మొత్తం రూమ్ అంతా కవర్ అయ్యేలాగా కూడా పెడతాను. ఈరోజు ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఏంట్రా అంటే, ఇంతవరకు మేము మామూలుగా ఫుడ్ చాలా తక్కువ తీసుకెళ్ళాము 100 ప్లేసెస్కి. అంటే లైక్ చికెన్ అలాంటి మనోడు ఇందాకే చెప్పాడు కదా శ్మశానం పక్కన అని. సో ఒకసారి నాన్ వెజ్ తీసుకేస్తే ఎలా ఉంటుంది రూమ్లోకి అని నాన్ వెజ్ కూడా తెచ్చాము. మేము కూడా తినలేదు ఇంకా, చూడండి మీరు అలాగే ఉన్నాయి కూడా. సో 2 బిర్యానీలు తెచ్చాము అనమాట. అది కూడా ఆ నాన్ వెజ్లో కూడా కాస్త స్పెషల్ ఏంట్రా అంటే, ఒకటి వచ్చేసి ప్రాన్స్, ఇంకొకటి వచ్చేసి
చికెన్ బిర్యానీ. సో 2 తీసుకొని వచ్చినాము, ఇంకా తినలేదు మేము, ఇప్పుడు తినడానికి కూడా. సో ఈ వీడియోలోనే 1 గంట తింటున్నాం చూడండి. అంటే లైక్ ముందే మేము ఇట్లా జాంకాయలు మామూలుగా అవి తిన్నామన్నమాట. డైట్కు తింటాను. అంటే పర్టికులర్గా చూద్దాము, 1 గంటకి తిందాము, మనం తినేటప్పుడు ఏమైనా రియాక్షన్ వస్తుందా, ఆ ఫుడ్ కోసం ఏమైనా వస్తాయా అనే ఉద్దేశంతోనే మేము తినకుండా పస్తున్నాము. సో మీకు టైం కూడా చూపించాను కదా, 1 గంట వరకు. ఓకేనా వాళ్ళు. సో నైట్ విజన్ అయితే అక్కడ సెటప్ చేశాను. ఇంకా రూమ్ అంతా చూసేసారు కదా, ఒకసారి రూమ్ అంతా చూసేసుకోండి. సో నైట్ వర్షన్ ఇక్కడ సెటప్ చేశాను గైస్. సో ఆన్ చేస్తాను నైట్ వర్షన్ కూడా. ఓకే, నైట్ వర్షన్ రికార్డింగ్లోనే ఉంది. గుడ్. పెయింట్ బాగుందప్ప, పెయింట్ బాగానే ఉంది బ్రో. సినిమాలో మాదిరి పెయింట్లో ఉన్న పిక్చరు కాదు బాగా చిట్టపోతుంది. చెప్తా. ఇప్పుడున్న హోటళ్ళల్లో దయ్యం ఎక్స్పీరియన్స్ చేసావా? ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏం జరుగుతుందో అని చెప్పి ముందుగానే నేను మైండ్లో ఆలోచించుకుంటాను. అవునా? ఒకవేళ కనపడితే ఏంది, పరిస్థితి ఏంది, ఏందిరా అని ఒక ఆలోచన ఉంది. అవునా? అది విషయము. అంటే ఇక్కడ ఉందంటావా, కనిపిస్తుందంటావా లేదంటావా నీ ఆలోచన? 100% పక్కన శ్మశానం ఉంటే, పక్కన శ్మశానం ఉంది కదా, ఇప్పుడు రిసార్ట్ శ్మశానం పక్కన రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్లో ఉంటే 3-4 మెంబర్స్ ఉంటారు మామూలుగా జాయిన్ అయిన వాళ్ళు స్టే చేయడానికి. 2nd ఫ్లోర్లో ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుని వచ్చాం. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. సో ఓకే గైస్, ఇంకా ఆకలి భయంకరంగా వేస్తుంది. సో ఫుడ్ అయితే తింటాము. సో తర్వాత ఇంకా ఆల్రెడీ మేము సెటప్ చేసేసాం కదా, చూద్దాము ఏం జరుగుతుంది అనేసి. ఫ్రెండ్స్, మీకు శ్మశానం అన్నాం కదా, అది కూడా చూపిస్తాను చూడండి. చూసారా అక్కడ అదంతా కూడా అంతా. ఇంకా అది లైటింగ్ సరిగ్గా లేదు, లేకుంటే మీకు ఇంకా క్లారిటీ కనిపించేది. సరే బాబోలు ఏరా శ్మశానం ఉంది పక్కన. దయాలు తినే టయానికి తినడం అంటే ఇదేమో ఎర్రబాలు. అదే కదా పెద్దోళ్ళు నాట అంటారు, దయాలు తినే టైంలో మీరు తింటారు వచ్చి. సో చికెన్ ఫ్రై, సో ప్రాన్స్ బిర్యానీ నాకు, చికెన్ వచ్చేసి బాలుకి. ఏ బాలు ప్రాన్స్ తీసుకోరండి వద్దన్నా. చికెన్ మై ఫేవరెట్ ఆల్ టైమా? ఆల్ టైమ్, ఎనీ టైం, ఇది సాటర్డే. ఇప్పుడు గోష్ కూడా ఫేవరెట్ అవుతారా? నా ఇంటి పోయి మళ్ళీ కావాలంటే ఏమైనా చేసుకో. అది నేనేం చేసుకుంటారా, తనేమో చేసుకుంటుందేమో. వద్దున్నా, ఒకవేళ ఉండేమన్నా అన్న వేసుకోండి, నన్ను అయితే కాదు చెప్తాను. అంటే ప్రాన్స్ ఇష్టమని నేను ఎక్కడ వినలే బాలు, చికెన్ ఇష్టమని విన్నా. దేనికి? గోష్లకి. ఇప్పుడు అట్ట కాదు బ్రో, అందులో మనకు 100 లక్షలు ఉంటాయి. ఆ ప్లేట్ ఇట్టేసుకుని ఈ ప్లేట్ ఇట్టేసుకో, సరేనా? బోనా కొడుకు చూడండి. సో ఓకే, ఇక్కడ నిజంగానే ఏదైనా గోస్ట్ ఉంటే ఆ గోస్ట్ మా ఫుడ్ని స్వీకరించండి. మీకు ఏ ఫుడ్ ఇష్టమైతే ఆ ఫుడ్ని తినండి. ఫస్ట్ మీకే పెడతాము. చలో ఎంజాయ్. దిస్ ఈజ్ చికెన్ బాలు, దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ బాలు. ఈ ప్లేట్ అట్టేసుకో, ఆ ప్లేట్ ఇట్టేసుకొని ఏం కాదు తిని. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ప్రాన్స్. అంటే వైజాగ్ సైడ్ వచ్చాం కదా, సో వైజాగ్లో ప్రాన్స్ తింటే బాగుంటుందని ప్రాన్స్ అయితే ట్రై చేస్తున్నాను గైస్. అప్పుడెప్పుడు వీక్లీ స్పెషల్ ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి తినేద్దాం అనమాట. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ట్రై చేస్తున్నాము. ఇలా ప్రాన్స్ ఒకటి కనపడలా దీంట్లో. అది చికెన్ బాలు ఉడినమ్మా. ఇదిరా దీంట్లో ఒకటి ప్రాన్స్ కనపడలే, ఒకటి లోపల ఉన్నాయి. బాగానే ఉందా? సూపర్. గోష్లు కూడా బాగానే ఉంటాయిలే. కలవడు తినేనా ఎందుకున్నా. ఓకే, సో గైస్ మీరు కూడా మాతో పాటు వచ్చి 1 గంటకి తినండి ఫుడ్. వాళ్ళ టైమింగ్ మెయింటైన్ చేస్తారు, మనం ఆ టైమింగ్ కూడా మనం మెయింటైన్ చేయాలి.
రెడ్ డోర్ అది నేనే నేను అడుగుతానా ఈ డోర్ అదే డౌట్ చెప్పానా అర్ధరాత్రి కూడా చికెన్ మటన్ తినుతున్నాను తింటావా ఏం కాదు కదా ఏందేం కాదన్నా శ్మశానం ఎట్టుకోకుండా చెప్పింది అటు సైడ్ ఉంది మేబీ ఆ డోర్ ఏమో మేబీ ఆ డోర్ ఏమరా వచ్చింది చూచగానే అర్థం కాదు మీరు తిని ప్రశాంతంగా వచ్చారండి ఏ నీకేం బాగానే ఉంటుంది నాకు ఆగలేదు పోసాన్ని 1 గంట అయింది నీ తిండి నువ్వు ఏదో ఒకటి తిన్నావు నేను పోతానే నేనేం తిన్నా ఇప్పుడు తింటాను నేను ముందరే గజ్జలు చెప్తాం తెలియడం లేదు నిన్నేనా నాకు వినపడతాయినా నీకు విషయం చెప్పినా యాక్చువల్గా సేమ్ గజ్జల సౌండ్ అంటే ఒక పురుగు ఉంది తెలుసా ఒక పురుగు సౌండ్ వేసి సేమ్ గజ్జల సౌండ్ వచ్చినట్టు వస్తుంది నువ్వు ఎన్ని చెప్పినా డైవర్ట్ చేయదు నేను నమ్మలే నిజం బాగా ప్రామిస్ గజ్జల సౌండ్ వినపడింది నా పురుగు సౌండ్కు గజ్జల సౌండ్కి ఎంత డిఫరెంట్ ఉంది తెలుసా పడవలేదు సరే కానీ తీసి పడుకుంటా సో గైస్ మొత్తానికి ఫుడ్ లాగిచ్చేసాము సో ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఏదో కొద్దిగా సౌండ్స్ వచ్చాయి ప్లస్ ఏదో కాస్త అనిపించింది ఇంకా చూద్దాం పడుకున్నాము సో పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు చూసేయండి నిద్రపోతూ ఉన్న నాకు సడన్గా రూమ్లో ఏదో అలికిడి అయినట్టుగా అనిపించింది ఎందుకో నిద్ర ఒక్కసారిగా హుషారైపోయింది లేచి చూసేసరికి డోర్ ఓపెన్లో ఉంది కొద్దిసేపు ఏం అర్థం కాలేదు డోర్ లాక్ చేసి పడుకున్నామా లేకుంటే ఓపెన్ చేసి పడుకున్నామా అని కన్ఫ్యూజన్లో పడ్డానప్పుడు సరే ఏమోలే మేబీ మేమే మర్చిపోయామేమో అనేసి లాక్ చేసి మళ్ళీ పడుకున్నాను ఫ్రెండ్స్ ఇందాక నేను డోర్ అయితే లాక్ వేసాను బట్ నిద్ర సడన్గా ఎందుకో ఉలికి పడి లేసాను లేచలిగా డోర్ ఓపెన్లో ఉంది ఇక్కడ చూస్తే డీప్ స్లీప్లోనే ఉన్నాడు ఏమై ఉంటుంది
సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకు ఇలాంటివి మామూలే. మనోడు కాస్త ధైర్యంగా పడుకుంటే అదే చాలు. వాడు ఆల్రెడీ ఫుల్గా నిద్రలో ఏమో ఉన్నట్టున్నాడు. ఇంకా అందుకే డిస్టర్బ్ చేయలేదు. డోర్ కూడా మనకి వాడే తీసాడా లేదంటే అదే ఓపెన్ అయిందా, అది మళ్ళీ అడిగితే భయపడి వాడు ఎందుకు లేనేసి అయితే ఆన్ చేయలేదు. సో ఓకే, ఇంకా మళ్ళీ వాడు లేస్తాడేమో. సో ఓకే, పడుకుందాం. అవునా? అవునా? లేనా? నాకు గజ్జల శబ్దం వినపడతాను నా రూమ్లో. గజ్జల శబ్దం వినపడతాను రూమ్లోనేనా? నేనేనా? ఆ చెవులతో నేను లేస్తావు ఫస్ట్ ఒకసారి చూసినా నేను, అప్పుడు వినపడింది. నా నిజంగానా? నా చూడనా? నా ఒకసారి లేచి చూడనా? సరే పడుకో, నేను చూసాను, పడుకో. ఒకసారి లేచి చూడనాట. గజ్జల శబ్దం వచ్చిందని క్లియర్ గా వాడు చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు పడుకో అన్నానంటే మేబీ వాడు మళ్ళీ టెన్షన్ పడతాడు, నేను రియాక్ట్ అయితే వెళ్ళిపోదాం పదా అంటాడనేసి నేనైతే పడుకోరాను ఏం కాదులే అని చెప్పాను. కానీ నాకైతే వినపడలేదు, నేను డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత నేను పడుకొని ఆలోచిస్తున్నాను, అందులోపే మళ్ళీ ఆ సౌండ్ అయితే వచ్చింది. నిద్ర మెలకు అయిపోయిన తర్వాత వెంటనే నిద్ర రావడం కష్టం కాబట్టి కాసేపు మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాను. అంతలోపలే రూమ్ లో మళ్ళీ గజ్జల శబ్దం మాదిరి వినిపించింది నాకు. ఇంటర్నెట్ లో నేను ఒక వీడియో చూశాను, పురుగు
గజ్జల శబ్దం మాదిరి సౌండ్ రావడం. అప్పటి నుంచి నేను ఎక్కడన్నా లొకేషన్లలో గజ్జల శబ్దం వస్తున్నా కూడా క్లారిఫికేషన్ తీసుకోలేకున్నాను, నిజంగా గోస్ట్దా లేకుంటే ఆ పురుగుదా అనేసి. మీరేమనుకుంటున్నారు, గోస్టా లేకుంటే పురుగా? కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారో. గైస్, ఏదోలా ఉంది, ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. ఇందాక డోర్ ఓపెన్ అయింది, తర్వాత చూస్తే ఏదో లైట్గా విన్నారా, ఎవరో రూమ్లో నడుస్తున్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. సో గైస్, ఒకసారి లైట్లన్నీ ఆఫ్ చేసి నైట్ విజన్లో చూస్తాను. సో చూద్దాం, లోపల ఉన్న లైట్లన్నీ బంద్ చేశాను. సో గైస్, లైట్లు కూడా మొత్తం బంద్ చేసి చూశాను, ఏమీ ఫీల్ ఏమనిపించట్లా, డిఫరెంట్గా అట్లా. మనకి ఏది క్యాప్చర్ అయితే ఏమి కానట్టు అనిపిస్తుంది. సో చూద్దాం. రూమ్లో యాక్టివిటీ అయితే జరుగుతుంది, కానీ హెవీగా అయితే లేదు, నార్మల్గా ఉంది. మేము అనుకున్నాము అన్ని రూమ్లలో జరిగినట్టు ఇక్కడ పెద్దగా జరగట్లేదులే, ఏదో జస్ట్ ర్యాండమ్గా కొన్ని అనిపిస్తున్నాయి, కానీ అది నిజమా అబద్ధమా అని ఆలోచించుకుంటూ అలాగే మొబైల్ చూసుకుంటూ పడుకున్నాను. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది. నువ్వే చేస్తున్నావు ఇక్కడ ఆడ పనుకోకుండా? ఏమైందిరా? అని చేయబడుతుంది, నువ్వు లాగినా బయటికి పనుకున్నాను, లేపినా నన్ను. అనుకున్నావు, నేను లేచాను, నేను ఇట్లా పనుకోన్నా, ఇట్లా మామూలుగా ఇట్లా చేతులు పట్టుకుని ఇట్లా పనుకోన్నా, ఇట్లా పట్టుకుని లేపారు పైకి. అవునా? ఆడిపించున్నా. నిజమా? నిజంనా? నా ఈ రూమ్లో ఏదో ఉంది, నా పోదాం పన్నా, మనం వెళ్ళిపోదాం పన్నా. పక్కన శ్మశానం ఉంది, మనం దాని మీద తిన్నాం. నువ్వెందుకు కూర్చున్నావు నాడు వెళ్ళి? లేరా, నాకు నిద్ర రాకుండా నా ఫోన్ చూస్తున్నాను. సరేరా, ఏం కాదు. బాలుగానికి నిజంగానే దయ్యాలు గాని ఆత్మలు గాని లాగాయా లేకుంటే వాడి భ్రమణ అనేది
క్లారిఫికేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. వాడైతే పక్కా అంటున్నాడు, నేను పడుకున్నాను, నన్ను ఎవరో మీదికి లాగారన్నా, నా చేతులు పట్టుకుని గట్టిగా గుంజారన్నా, అది ఇదని చెప్తున్నాడు. అంతవరకు వాడు చాలా పీస్ఫుల్ గా పడుకో ఉన్నాడు. నేను కూడా ఇంకా ఏం లేదులే, యాక్టివిటీస్ నార్మల్ గానే ఉన్నాయిలే అని నేను కూడా పడుకో ఉన్నాను. అందులోపే సడన్ గా వాడు అలా అరవడం ఇదంతా జరిగింది. మేబీ ఇది నిజంగా దయ్యాల వల్ల అయిందా, లేకుంటే కొన్నిసార్లు చాలా మంది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, స్లీప్ పెరాలసిస్ అంటారు కదా, అంటే మనం పడుకో ఉంటే మన గుండెల పైన ఎవరో కూర్చోన్నట్టు అనిపించడము, సడన్ గా మనకు ఎవరో తోసేసినట్టు అనిపించడము, మనం ఎక్కడో ఏదో కొండపైన కానీ లేదంటే ఏదైనా ఒక డేంజర్ ప్లేస్ లో కానీ వెళ్ళినట్టు, అక్కడ మనం సడన్ గా అక్కడ ఎవరో మనల్ని తోసేసినట్టు కానీ అటాక్ చేసినట్టు కానీ అవుతూ ఉంటే ఒక్కసారిగా మనం ఉలిక్కి పడిపోయి లేస్తూ ఉంటాము. సో అలా ఏదైనా వీడికి స్లీప్ పెరాలిసిస్ అయిందా అనేది క్లారిఫికేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. బట్ ఒక్కసారిగా సడన్ గా భయపడడం అయితే మొదలు పెట్టాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, కొద్దిసేపు ఫుల్ టెన్షన్ పడిపోయాడు. అన్న ఇంకా వద్దనే వద్దు, వెళ్ళిపోదాం అనే మాట అయితే అన్నాడు. లేదు లేరా ఉండు ఇంకొద్దిసేపు చూద్దాము అనేసి నచ్చజెప్పి ఆడికి కాస్త వాటర్ తాపించి మళ్ళీ పడుకున్నాము. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మళ్ళీ ఉండాలంటే, ఇప్పుడు వచ్చింది మనం కంప్లీట్ గా తెలుసుకోవడానికి, సగం తెలుసుకొని వెళ్తే బాగోదు కదా, మీరు కూడా ఇష్టపడరు కదా అలా సగంగా తెలుసుకొని వెళ్తే. కంప్లీట్ గా చూద్దాం, ఎంత జరిగితే అంత. హెవీ యాక్టివిటీ జరిగితే హెవీ యాక్టివిటీస్ చూపించగలుగుతాము, ఏం యాక్టివిటీస్ జరగలేదంటే ఏం యాక్టివిటీస్ లేదని చూపించగలుగుతాము. ఏదైనా సరే మనం టైం స్పెండ్ చేస్తేనే కదా అర్థమయ్యేది అనేసి కాసేపు ఉండరా అని చెప్పి నచ్చజెప్పి ఆడికి మళ్ళీ అయితే అక్కడే రూమ్ లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. వద్దు నా ప్లీజ్ నా. లేదు పదే నేను కూడా నేను మాట్లాడతారా చెప్తారా. గైస్ మనోడు అంటే నిద్రపోవడం లేదు. నిద్ర రాలేదు. చూడు నా, నేను మామూలుగా అయితే చల్లి పెడితేనే బెడ్షీట్ కానీ కప్పుకుంటా, అట్లాంటిది కిందంతా ప్యాక్ అవుతుంది నాకు. షవరింగ్ ఓ పక్క ప్రామిస్ నా. ఏం అంటే ఇప్పుడు ఎట్లా లేచినట్టు ఎట్లా లాగినట్టు వచ్చింది? నార్మల్గా పనుకున్నాను. అనుకుంటే ఏం జరిగింది, నేను ఏదో వేరే ఆలోచనలో ఉండి నిద్రపోయినా, ఫుల్ డీప్ నిద్రలో ఉండా. ఏం జరిగిందంటే చేయి పట్టుకొని ఇట్లా మామూలు రఫ్ చేశారు కదా, రఫింగ్ అట్లా చేసినట్టు చేసి ఇట్లా గట్టిగా లాగినారు. అది లేచి చూస్తే ఎవరు కనపరాలా నాకు. మైండ్ అసలు పని చేయాలి, నాకు అసలు మైండ్ పని చేయాలి. నువ్వు కనపరాలా, ఫ్యూచర్ నువ్వు ఆడుండవు, పక్కనుండే మనిషి ఆడికెళ్ళి ఎట్లా నిద్రపోయాడని చెప్పేసి నీ పరిగెత్త కింద మీద పడి ఆడికొచ్చి అది జారింటే అది కింద పడేసి నీ దగ్గరకు వచ్చాను నేను. యాక్చువల్గా ఫస్ట్ నువ్వు పడుకో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ డోర్ ఉంది కదా, ఆ డోరు అది ఓపెన్ అయింది ఫస్ట్ సారి లేచినప్పుడు. ఏందినా నిజం, అది ఓపెన్ అయ్యింటే ఏమో అనుకోని నేను పైన గెడే పెట్టినా కూడా నేను అది ఎట్లా ఓపెన్ అయిందో నాకు తెలియలే. ఏమో నేను ఏమైనా గెడ ఏమైనా పెట్టడం మర్చిపోయాను లేకపోతే ఎట్టెట్నో అనేసి మళ్ళీ నేను గెడ పెట్టేసి వచ్చి పడుకున్న తర్వాత నువ్వు గజ్జల సౌండ్ అని ఏదో లేపావు. అవునా? అప్పుడు నాకేం వినపడలే, పడుకున్నా. కానీ నువ్వు ఎప్పుడైతే నిద్ర లేపినావో మళ్ళీ నిద్ర అంత డీప్ స్లీప్ రాలే, జస్ట్ ర్యాండమ్గా జస్ట్ అలా పడుకున్నా. నువ్వేమో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినావు, ఫుల్ నిద్రపోతాను. మళ్ళీ గజ్జల సౌండ్ నాకు వినిపించింది. అంటే నేను చెప్పినప్పుడు నమ్మకుండా నీ చెవులారా నువ్వే విన్నావు. ఏదో డోర్ కుట్టినట్టు సౌండ్ వస్తుందని నేను విన్న తర్వాత మొత్తం నైట్ విజన్ ఆన్ చేసి రూమ్ అంతా తిరిగినా, తర్వాత లైట్లైనా ఆఫ్ చేసి ఉన్నాయి. అందుకని ఇంకా అలా చూసుకుంటా ఫోన్ చూసుకుంటా మళ్ళీ ఆడ సోఫాలో నేను కూర్చొని రీల్స్ చూసుకుంటూ వచ్చింటే ఎప్పుడు నిద్రపోయినా నాకే తెలియదు. నిద్రపోయినా ఇంకా అంత లోపల నువ్వు పరిస్థితులు వచ్చి లేవు. అది జరిగింది. సర్లే ఓకే గైస్, ఇంకేం లేదు. అంటే లిటర్లీ చెప్పాలంటే నేను ఇట్లా మనం ఏ బుద్ధి మనం చేయాలి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంతగా భయపడ్డాను. హార్ట్ బీట్ ఎక్కువ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటాను ఈ క్షణం కూడా, ఇప్పుడు కూడా, ఈ సెకండ్ కూడా. ఏం కాదులే, భయపడద్దు. సరే నా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలాంటి రూమ్లలో మనం చాలా వరకు ఉన్నాము. సో మరీ మనం లొకేషన్లోకి వెళ్ళి జిన్ని ఫేస్ చేసినంత ప్రమాదం కాదులేరబ్బా. ఎందుకు నా మనకు ఆ పేరు ఎందుకు? అమావాస్య రోజు పానాలతో తిరిగి వచ్చాను చూడు, అది గ్రేట్ ఉంది. సర్లే ఓకే గైస్, ఇంకా చూద్దాము ఇంకా నైట్ అంతా ఎలా ఉంటుందో ఏమి. డే వరకు మీ కెమెరాలన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి. సో ఆల్మోస్ట్ నేను ఛార్జింగ్లు పెట్టి అంతా పెట్టాను. సో కంటిన్యూగా పవర్ బ్యాంకులు పెడుతున్నాను కాబట్టి యాడ్ ఆన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత, 3:30 పైన అవుతుంది. ఇంకా ఒక
మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో 4 అయిపోతుంది. 4 అయిపోయిందని ఇంకా ఆల్మోస్ట్ తెల్లారిపోయినట్టే. సరేనా, పడుకో. ఇంకా ఏమన్నా జరిగినా ఏమన్నా కానీ దేవుని తెలుసుకొని పడుకో అని చెప్పిన తర్వాత చాలాసేపు వరకు మాకైతే నిద్ర రాలేదు. ఏమోలే అనుకుని మా అంతకు మేము స్నాక్స్ తినుక్కుంటూ తిరుక్కుంటూ అలా ఇలా మొత్తం చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే టైం స్పెండ్ చేసాము. ఆ టైం అంతా కూడాను ఏం పెద్దగా యాక్టివిటీ జరగలేదు. అందుకనే నేను అదంతా కూడాను యాడ్ చేయలేదు. మేబీ మళ్ళీ ల్యాగ్ అవుతుంది అనేసి. దాని తర్వాత ఇంకా బాలుగాడు దేవుడిని తలుచుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఆడు పడుకున్న కొద్దిసేపటికి నాకు కూడా నిద్ర పట్టేసింది. ఆల్మోస్ట్ బాగా నిద్రపోతూ ఉన్నాను. ఏమీ తెలియని నిద్రమత్తులో ఉన్నప్పుడు సడన్ గా నిద్రలో నాకు ఎవరో సుత్తితో నా చేతిని కొడుతున్నట్టు అనిపించింది. నా చెయ్యి మొత్తం కూడాను ఒక్కసారిగా పెయిన్ రావడం మొదలయ్యింది. ఏమైందో ఏమో నాకు అర్థం కాలేదు. నిద్రలో ఎవరో చేతిని కొడుతున్నారు అనిపించింది. రియాలిటీలో చూసి నేనే నమ్మలేకున్నాను నిజంగా ఇది జరిగిందా అని. కానీ దెబ్బ మటుకు ఖచ్చితంగా గట్టిగానే తగిలింది. సడన్గా నా చేయిని గోడకి ఎవరో కొట్టినట్టు అనిపించింది. చూసేసరికి చేయి నొప్పి పెడుతుంది. మీరు ఇక్కడ ఎవరున్నారు? లేడీయా లేకుంటే జెంట్సా? అసలు మీ సోల్ ఇక్కడ ఏం చేస్తుంది? ఎందుకున్నారు? తెలుసుకోవచ్చా? మేము మీతో కమ్యూనికేషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు మాతో కమ్యూనికేట్ చేస్తారా? ఇప్పుడు పడుకున్నాడు, లేడు. సరే, ఒక 2 క్వశ్చన్స్ నేను హౌసింగ్ యార్డ్స్ అడుగుతాను. సో మేబీ ఏదైనా రెస్పాన్స్ ఉంటే చూస్తాను. ఈ రూమ్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. అది నిజంగా నెగిటివ్ ఎనర్జీ సోలేనా? అది నిజంగా నెగిటివ్ ఎనర్జీ సోల్ అయితే వీటిని క్లోజ్ చేయండి. మీరు లేడీనా లేకుంటే జెంట్సా? లేడీ అయితే వీటిని క్లోజ్ చేయండి, లేదు జెంట్స్ అయితే వీటిని ఓపెన్ చేయండి. No response. Conversiamo another. గట్టిగా తగిలేసింది గైస్, గట్టిగా నొప్పి వస్తుంది. సరే గైస్, నెక్స్ట్ మనకు అంతే కంప్లీట్గా స్టోరీ తెలిసినప్పుడు ఏదైనా చేసినా వేరు, కానీ ఇలా సౌండ్ తెలిసినప్పుడు ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. అప్పటికే టైం వచ్చేసి 4 పైన అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉంటే తెల్లారిపోయేలా ఉండింది అనమాట. అప్పటి వరకు నిద్రని కంట్రోల్ చేసుకుంటూ ఉండగలిగాను. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా ఎలాగో తెల్లారిపోయింది. ఇంకా యాక్టివిటీస్ ఏమున్నా కూడా మనం ఏం చేయలేము. ఇక దీని స్టోరీ కూడా కంప్లీట్ గా మనకి ఏం తెలియదు కదా, ఏమన్నా కానీ అనేసి ఇంకా పడుకున్నాను. సో తెల్లారిన తర్వాత మాకైతే ఏమనిపించలేదు. తర్వాత మేము 9కో 10కో లేసి రెడీ అయ్యి ఇక తర్వాత వచ్చేసాము ఈ రూమ్ లోంచి. అయితే మీ అందరికి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఈ హోటల్ రూమ్స్ లలో జరిగే యాక్టివిటీస్ వీడియోస్ చూసి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మన సబ్స్క్రైబర్లు. మాకు భయం అవుతుంది, ఇలా హోటళ్లలో మేము ఎప్పుడైనా స్టే చేయాలంటే మాకు ఇలాగే జరుగుతుందేమో అని.
కామెంట్లు పెడుతున్నారు. అలా ఎవరు భయపడద్దండి. ఇప్పుడు మేము పర్టికులర్గా ఇలా ఎక్స్పీరియన్స్ చేసాము అని ఎవరైనా చెప్పిన హోటల్స్లకే వెళ్తున్నాము. అక్కడ జరిగేటి మీకు చూపిస్తున్నాము. మేము వెళ్ళిన ప్రతి హోటల్లో కూడాను సేమ్ యాక్టివిటీలు అయితే జరగలేదు. మేము ఎన్నో హోటళ్లలో స్టే చేస్తాము. షూట్లకు వెళ్ళి ఎక్కడెక్కడనో మేమైతే స్టే అవుతూ ఉంటాము. అక్కడంతా కూడాను యాక్టివిటీస్ జరుగుతాయి అనేది ఏమీ లేదు. నేను ఒకటే చెప్తాను చూడండి, మీకు ఎప్పుడైనా సరే మన వీడియోస్ ని లైక్ ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సినిమా ఎలా చూసి మీరు ఎంజాయ్ చేస్తారో అలాగే నా వీడియోస్ని కూడా అలాగే చూసి ఎంజాయ్ చేయండి. అంతే తప్ప దీన్ని సీరియస్ తీసుకోవద్దండి. దయ్యాలు ఉన్నాయి అని నేను నిజంగా నిరూపించాలి, అవార్డు ఇవ్వాలి అనేది నాకేమీ లేదు. మూఢనమ్మకాలని ఎంకరేజ్ చేయాలనేది నా థాటే కాదు. జస్ట్ ఏదన్నా కూడా ఎంటర్టైన్మెంట్గా మీరు చూడాలి, ఎంజాయ్ చేయాలి అనేదే నా మెయిన్ ఇంటెన్షన్ మొత్తం కూడాను. మీరు కూడా అదే ఇంటెన్షన్తో చూడండి, జస్ట్ ఎంజాయ్ చేయండి. అంతే తప్ప దయ్యాలు ఉన్నాయేమో అని, దయ్యాలు ఉన్నాయి మేము ఆ రూమ్లలో వెళ్తే ఏమన్నా అవుతుందేమో, ఈ ప్లేస్కి వెళ్తే ఏమన్నా అవుతుందేమో అని ఇలా ఏం ఫీల్ అవ్వద్దండి. మేము ఎంత సేఫ్గా వెళ్ళి ఎంత సేఫ్గా మళ్ళీ రిటర్న్ వస్తున్నాము. అక్కడెక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటాము, అదంతా నార్మలే. అలాగని మీరు కూడా ఇబ్బంది పడతారు అనేది ఎక్కడే కానీ రూల్ లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీరంతా కూడా మీ లైఫ్ ఎలా సాగుతూ ఉంటుందో, మీరు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో అలా ఎంజాయ్ చేయండి. ఎక్కడ ఉండాలనుకుంటున్నారో, ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నారో అక్కడ స్టే అవుతూ వెళ్తూ ఉండండి. ఏం కాదు. అన్నిటికీ ఒకటే మన గుండె ధైర్యం. మనం గట్టిగా ఉండి మన గుండె ధైర్యంగా స్ట్రాంగ్గా ఉన్నామంటే ఏది కాదు, అన్నీ కూడాను సాల్వ్ అయిపోతాయి, అన్నీ కూడాను బెదిరిపోతాయి. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ భయపడద్దండి ఫ్రెండ్స్. మన వీడియోస్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాదిరిగానే చూడండి. ఒక మూవీస్ చూసి ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగే మన ఈ వీడియోస్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. అంతకు మించి ఏం సీరియస్ తీసుకోవద్దండి. ఓకే, ఇంకా ఇక్కడి నుంచి మేమైతే డే టైం కూడా కొద్దిగా మాట్లాడాము, అది కూడా వినేయండి. తర్వాత వీడియో ఇంతటితో మేబీ ఎండ్ అవుతుంది. వీడియో ఇంతవరకు చూసినట్టు డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. ఎవరన్నా లైక్ చేయకుండా ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు చెప్పిన పట్టిందని ఇద్దరు బాగా భయం భయంతో ఉంది రాత్రి అంతా. భయంతో దుప్పటి మొత్తం కప్పుకొని పడుకున్నావు. రాత్రి ఏం చెప్పాలి గైస్, దుప్పటి మొత్తం కప్పుకొని పడుకున్నాడు. ఇంకా మళ్ళీ వాడిని పొరపాటున లాగినా ఏమైనా చేసినా కూడా లేచి భయపడతాడు అనేసి చలికి తట్టుకోలేక చూడండి నేను టీషర్ట్ వేసుకొని మళ్ళీ పడుకున్నాను అనమాట. ఏం చేయాలి, నేను లేపితే మళ్ళీ నువ్వు ఏడ టెన్షన్ పడతావు అని. సో ఇది గైస్, మొత్తానికి ఉన్నాము. ఇప్పుడు పడుకొని ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడి నుంచి. వీడియో మేబీ అందరికీ నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి నేను కొట్టిన టంగ్ అని గజ్జల శబ్దం వినపడిందా రాత్రి వినపడిందా? హార్ట్ బీట్ ఎంత స్పీడ్తో కొడుతుంది తెలుసా నాకు. ఆ భయంతో మొత్తం బెడ్షీట్ మొత్తం చుట్టుకొని మరుగుంది. మమ్మీ సినిమాలో చుట్టారు కదా అవన్నీ శివపేటకులు వేసి ఆ టైప్లో చుట్టుకున్నాను. సో ఓకే గ్యాస్, మొత్తానికి అయితే నైస్ ఎక్స్పీరియన్స్. సో మన వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడైతే ఆ యాక్టివిటీ సంథింగ్ అనిపిస్తూనే ఉన్నాయి. సో మేబీ అందరూ ఎంజాయ్ చేశారు కదా. చలో ఇంకా ఇంకొక మంచి హర్రర్ వీడియోతో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.